హలో గైస్, గుడ్ ఈవినింగ్. వైజాగ్లో 2 days నుంచి ఫుల్గా రెయిన్ పడుతుంది. ఇంకా రెయిన్ వస్తుందంటే మన ఇంట్లో ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది. నేనైతే బిర్యానీ స్టార్ట్ చేశాను. బిర్యానీ కావలసినవి చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అవన్నీ తీసుకున్నాను. 3 tablespoon ఆయిల్ వేసాను. బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసి వేసుకున్నాను. బాగా ఫ్రై చేశాను. బాగా కొంచెం ఫ్రై అయ్యాక 1 by 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 3 tablespoon వేసాను. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక టూ ఆనియన్స్ అండ్ టమాటాస్ గ్రైండ్ చేసి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. అది కూడా వేయించి బాగా వేగాక 2 glasses ఆఫ్ రైస్ అంటే 1/2 kg బియ్యం 1/2 hour ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఫ్రై చేసిన తర్వాత మనం 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg 3.5 glass వాటర్ వేయాలి. నేనైతే బిర్యానీ ఇలానే చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏమీ వేయలేదు. 3 glasses అండ్ 1/2 glass మొత్తం 3.5 glasses వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కుక్కర్ విజిల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి 2 whistles వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 whistles వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయొచ్చు. చూసారు కదా, రెడీ బిర్యానీ. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.